హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అశోక్. సో చాలామంది కూడా లాస్ట్ 2 చాప్టర్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్, ఇవి కూడా కంప్లీట్ చేయండి అన్నారు. సో ఇది 10th క్లాస్ పాలిటీలో లాస్ట్ చాప్టర్ అనమాట, అంటే 8th చాప్టర్. ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతే మనకి కంప్లీట్గా మన ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా పాలిటీ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం 6 to 10 జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాము, 6 to 10 హిస్టరీ కంప్లీట్ చేసుకున్నాం. బట్ క్లాస్ 10 హిస్టరీలో సెక్షన్ 2 అది ఇన్కంప్లీట్ ఉంది, అది అంత అవసరం లేదని చెప్పేసి మేము కూడా చేయలేదు. అండ్ ఇప్పుడు 6 to 10 పాలిటీ అయిపోతుంది. అండ్ 9, 10, 11, 12 ఎకనామిక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ సైన్స్ వచ్చేసి 6 to 8 అయింది, 9 and 10 పెండింగ్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా అన్నీ త్వరగానే చేస్తాము, స్టే ట్యూన్. సో ఈ చాప్టర్ పేరు ఛాలెంజెస్ టు డెమోక్రసీ. అంటే మనం ప్రీవియస్గా ఈ యొక్క డెమోక్రసీ అంటే ఏంటో అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం ప్రీవియస్ చాప్టర్స్లో. మరి దీన్ని అంటే ఈ డెమోక్రసీ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, అంటే ఈ డెమోక్రసీకి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంకి రియాలిటీలో చూసుకుంటే ఏమేమి సవాళ్ళు ఎదురైతాయి అనేది ఈ చాప్టర్ అనమాట. సో దిస్ ఈజ్ చాప్టర్ 8. ఓకే, so this concluding chapter draws upon all that you have learnt in the last 2 years so as to address the fundamental questions of democratic politics. సో మీరు లాస్ట్ 2 years నుంచి కూడా అంటే ఈ యొక్క 9th క్లాస్ అండ్ 8th క్లాస్లో మీరు నేర్చుకున్న పాలిటీ క్లాస్ ఏదైతే ఉందో అవన్నీ విన్న తర్వాత మీకు ఇప్పుడు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అవేంటివి అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ డెమోక్రసీ ఫేసెస్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఎల్స్వేర్. సో మనందరికీ తెలుసు, మన కంట్రీలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు, అంటే ప్రజల కోసం పనిచేసే ఒక నాయకుడు ఏ విధంగా సవాళ్ళు ఎదుర్కొంటాడు అండ్ జనాల దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆయన ఏ విధంగా ఆన్సర్ చేయగలడు. అంటే ఇక్కడ కంప్లీట్గా ఒక సిస్టమ్ని తీసుకుంటున్నాం మనం, ఒక సింగిల్ పర్సన్ కాకోకుండా. సో ఇలా మన కంట్రీ అనే కాకోకుండా ఇలా డెమోక్రసీ ఏ కంట్రీలో ఉందో అలాంటి కంట్రీస్లో కూడా అసలు ఏమేమి సవాళ్ళు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట అందరికీ. అండ్ ఈ యొక్క డెమోక్రటిక్ పాలిటిక్స్ని మనము ఏమన్నా రీఫార్మ్ చేయొచ్చా, అంటే దీన్ని మనం ఇంకా ఏమన్నా అభివృద్ధి చేయొచ్చా, లేదా హౌ కెన్ అవర్ డెమోక్రసీ బికమ్ మోర్ డెమోక్రటిక్ ఇన్ ఇట్స్ ప్రాక్టీస్ అండ్ అవుట్కమ్స్. అంటే మన ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, అంటే మన డెమోక్రసీ ఏదైతే ఉందో అది రియాలిటీలోకి వచ్చి చూసేసరికి దాన్ని కంప్లీట్గా డెమోక్రటిక్ కింద ఏ విధంగా మారుతుంది, మరియు దాని యొక్క అవుట్కమ్స్ ఏంటో అనేది ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా లాస్ట్ 2 years నుంచి ఈ యొక్క పాలిటీ చాప్టర్స్ వినే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ చాప్టర్ డస్ నాట్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ చాప్టర్ అనేది ఆన్సర్ చేయదు. ఎందుకు? ఇట్ ఓన్లీ మేక్ సమ్ సజెషన్స్ అబౌట్ ద వే ఇన్ విచ్ వీ కెన్ అప్రోచ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ రీఫార్మ్స్. అంటే మనం ఎదుర్కోబడ్డ ఛాలెంజెస్ కానీ, మనము ఏదైనా ఒక రీఫార్మ్ ఏదైతే తీసుకురావాలనుకున్నారో ఈ యొక్క డెమోక్రసీకి, ఈ చాప్టర్లో ఏంటంటే జస్ట్ ఒక సజెషన్ ఇస్తారనమాట, ఇలా చేస్తే బాగుంటుంది లేదా ఇలా రీఫార్మ్స్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి జస్ట్ సజెషన్ మాత్రమే ఇస్తారు, కానీ కంప్లీట్గా కూడా మనకి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పరు. సో థింకింగ్ అబౌట్ ఛాలెంజెస్, ఈ అసలు మెయిన్గా మనకు వచ్చే సవాళ్ళు ఏంటో ఒకసారి మనం చూసుకుందాం. సో మీరు క్లాస్ 9 పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటిది, ఎక్స్పాన్షన్ ఆఫ్ డెమోక్రసీ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో దాదాపుగా చాలా కంట్రీస్ కూడా ఎక్స్పాండ్ అయిపోయింది. అంటే కొన్ని కంట్రీస్లో, చాలా తక్కువ కంట్రీస్లో మాత్రమే మనకి ఈ యొక్క కింగ్స్ రూల్ని చూస్తున్నాము లేదా డిక్టేటర్స్ని చూస్తున్నాం అనమాట. అవర్ రీడింగ్ దేర్ ఆఫ్టర్ హ్యాస్ కన్ఫర్మ్డ్ అవర్ ఇనీషియల్ ఇంప్రెషన్. డెమోక్రసీ ఈజ్ ద డామినెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, అంటే ప్రజెంట్ నడుస్తున్న వరల్డ్లో మనం చూసుకున్నట్లయితే డెమోక్రసీనే డామినేట్ చేస్తుందన్నమాట, మిగతా అన్నిటిని కూడా తొక్కేసి. ఇట్ డస్ నాట్ ఫేస్ ఎ సీరియస్ ఛాలెంజ్ ఆర్ రైవల్, ఎట్ అవర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ డెమోక్రటిక్ పాలసీస్ హ్యాస్ షోన్ us సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్. అంటే మనకి ఏమైనా డెమోక్రసీ నుంచి మన భారతదేశంలో కానీ వేరే దేశాల్లో కానీ పెద్ద కాంపిటీషన్ ఏమైనా వస్తుందా, అంటే వేరే రైవల్ ఎవరైనా ఉన్నారా,
లైక్ డిక్టేటర్స్ కానీ, అంటే డిక్టేటర్షిప్ కానీ, లేకపోతే ఎవరైనా కింగ్స్ రూల్ ఏమన్నా అపోజిషన్ ఏమన్నా ఉందా అంటే లేదు. అలా అని చెప్పేసి మన డెమోక్రసీకి ఏం ఛాలెంజెస్ లేవు అని అనుకోవడం, అంటే ఛాలెంజర్ అయితే ఎవరు లేరు, బట్ ఛాలెంజెస్ మాత్రం ఉన్నాయన్నమాట. అంటే కంప్లీట్గా మనకి రైవల్ అపోనెంట్ అయితే ఈ డెమోక్రసీకి లేరు, అంటే ప్రజెంట్ ఉన్న కాంటెంపరీ వరల్డ్లో చూసుకున్నట్లయితే. బట్ ఏదైతే డెమోక్రసీ ఉందో దాంట్లో మాత్రం సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. అవేంటో ఒకసారి చూసుకుందాం, ఈ చాప్టర్స్లో మనకి డిస్కస్ చేస్తారు. సో ఈ యొక్క డెమోక్రసీ టూర్లో మనం ట్రావెల్ చేసుకున్నట్లయితే, అంటే ఇనీషియల్గా మనకి డెమోక్రసీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరికి కూడా వరల్డ్లో కొన్ని సీరియస్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. ఇది సీరియస్ ఛాలెంజ్ అంటే ఇది పెద్ద ఛాలెంజెస్ ఏం కాదు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక ఛాలెంజ్ అనేది నాట్ జస్ట్ ఏ ప్రాబ్లం, ఇక్కడ అంటే ఒక డెమోక్రసీ ఫేస్ చేసే డిఫికల్టీస్ ఏంటి అని చెప్పేసి అర్థం అనమాట. అంటే ప్రతి ఒక్క పనిలో కూడా అడ్డంకులు అనేవి వస్తూనే ఉంటాయి. అదేవిధంగా మన డెమోక్రసీలో ఏ విధంగా అడ్డంకులు ఉన్నాయో దాన్నే ఇక్కడ ఛాలెంజ్ లాగా చెప్తున్నారు అనమాట. సో వన్స్ మనము ఈ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఒక మనిషిలో మనం ఒక ప్రోగ్రెస్ని చూడాలి అనుకుంటే ఆ డిఫికల్టీస్ అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, అంటే ఈ చాప్టర్ చూస్తున్న ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ అనుకుందాము. వీళ్ళు ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాడు, బట్ అతనికి ఏమైంది, అనుకోకుండా స్టమక్ పెయిన్ వచ్చింది ఒక 2 days ముందు. ఈ స్టమక్ పెయిన్ అనేది ఏంటి, ఒక ఛాలెంజ్. బట్ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, అతను కొంచెం రెస్ట్ తీసుకొని ఒక టాబ్లెట్ వేసుకొని సెట్ అయినాక మళ్ళీ కంటిన్యూ చేయాలి తన జర్నీని. సో దట్ రిజల్ట్ చూసుకున్న తర్వాత మంచిగా వస్తే ఏంటి, తను ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళిపోయినట్టు అనమాట. సో ఇలానే డిఫికల్టీస్ అన్నీ కూడా డెమోక్రసీలో వస్తూ ఉంటాయి, వీటన్నిటికి కూడా మనము ఓవర్కమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో డిఫరెంట్ కంట్రీస్ ఫేస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్. అట్లీస్ట్ 1/4 ఆఫ్ ద గ్లోబ్ ఈజ్ స్టిల్ నాట్ అండర్ డెమోక్రటిక్ గవర్నమెంట్. సో ఈ యొక్క డెమోక్రసీ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కంట్రీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది జనాలకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతదేశంలో చూసుకున్నట్లయితే మోర్ దాన్ 130 crores పాపులేషన్ ఉంది కాబట్టి ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కో విధంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఒక చిన్న కంట్రీ తీసుకున్నా, డెమోక్రటిక్ కంట్రీ తీసుకున్నా కూడా అక్కడ కూడా జనాలు ఉంటారు కాబట్టి ఒక్కొక్కరి మైండ్ సెట్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. లైక్ మనం ప్రీవియస్ చాప్టర్లో చూసాం కదా, జనాలు వాళ్ళు కోరుకున్న పనులు అవ్వకపోతే ఈ యొక్క డెమోక్రసీని నెగిటివ్ వేలో తీసుకెళ్తారు అని చెప్పేసి. సో అదే విధంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, అట్లీస్ట్ 1/4 ఆఫ్ ద గ్లోబ్ ఈజ్ స్టిల్ నాట్ అండర్ డెమోక్రటిక్ గవర్నమెంట్. అంటే మన ప్రపంచం మొత్తాన్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే 1/4 మెంబర్స్ అనమాట. అంటే దాదాపుగా ఇక్కడ 25% డెమోక్రటిక్ రూల్ లేదంట. అంటే అక్కడ మనకి వేరే ఏదైనా ఉండొచ్చు అనమాట, లైక్ కింగ్స్ రూల్ ఉండొచ్చు, లేదా ఇక్కడ డిక్టేటర్షిప్ ఉండొచ్చు, లేదా ఎనీ అదర్ ఫార్మ్ అదర్ దాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్. So the challenge for democracy in these parts of the world is very stark. These countries face the foundational challenge of making the transition to democracy and then instituting democratic government. సో ఏ కంట్రీస్లో అయితే మనకి డెమోక్రసీ లేదో ఆ కంట్రీస్ వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారు, అరే మాకు కూడా డెమోక్రసీ ఉంటే బాగుండు కదా అని చెప్పేసి వాళ్ళలో ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. బికాజ్ 75% ఆఫ్ ద వరల్డ్ మనకి ఇక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో లైక్ ఎగ్జాంపుల్ మనం నార్త్ కొరియా తీసుకున్నట్లయితే కిమ్ జాంగ్ ఉన్ అతని ఒక డిక్టేటర్ కాబట్టి అతను చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరికి నడవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందన్నమాట. సో ఇలాంటి కంట్రీస్లో మనకి సిచ్యువేషన్ అనేది సివియర్గానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈ కంట్రీస్ వాళ్ళు ఒక ఫౌండేషనల్ ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎలాగైనా మనము ఈ యొక్క డిక్టేటర్షిప్ కానీ లేదా ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అదర్ దాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ని మనం అంటే వీళ్ళేంటి ఒక చేంజ్ తీసుకురావాలి, అంటే మనం కూడా డెమోక్రసీ వైపుగా మనము వెళ్ళాలి అనే ఉద్దేశం అనేది వాళ్ళ మైండ్లో వస్తుందన్నమాట. సో దిస్ ఇన్వాల్వ్స్ బ్రింగింగ్ డౌన్ ద ఎగ్జిస్టింగ్ నాన్ గవర్నమెంట్ రెజ్యూమే, కీపింగ్ మిలిటరీ అవే ఫ్రమ్ కంట్రోలింగ్ గవర్నమెంట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఏ సావరెన్ అండ్ ఫంక్షనల్ స్టేట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంట, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్లో ఏదైతే నాన్ డెమోక్రటిక్ రూల్ అనేది ఉందో అలాంటి దగ్గర మనం ఏం చేయాలి,
దాన్ని జనరల్‌గా పడగొడదామని చూస్తూ ఉంటారనమాట. అండ్ కీపింగ్ మిలిటరీ అవే ఫ్రమ్ కంట్రోలింగ్ గవర్నమెంట్. సో, ఇలాంటి దాన్ని పడగొట్టడమే కాకుండా మిలిటరీ యొక్క కంట్రోల్ కూడా కొంచెం దూరంగా పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎస్టాబ్లిషింగ్ ఏ సావరెన్ అండ్ ఫంక్షనల్ స్టేట్. అంటే మాకు కూడా ఇండిపెండెంట్‌గా ఉండాలి. మాకు కూడా కొన్ని రైట్స్ అనేవి ఉన్నాయి. మాకు కూడా డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటూ ఉంటారనమాట. ఏది ఎక్కడైతే మనకి డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదో. సో మోస్ట్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ డెమోక్రసీస్ ఫేస్ ద ఛాలెంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడేంటి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్పాండ్ చేసుకునే ఛాలెంజ్ అనేది ఎదుర్కొన్నారనమాట. అంటే వీళ్ళకి ఇక్కడ ఏం సవాల్ ఎదురైంది, ఒక డెమోక్రసీని మనం సెట్ చేసాము ఒక కంట్రీలో, అది మరి ఆ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలా లేదా, ఒకవేళ అవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మనం ఆర్టికల్ 370 ప్రకారం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ ఉండేది. అండ్ అలాగే అది ఇండిపెండెంట్గా ఉండేదన్నమాట మన భారతదేశంలో కలవకోకుండా. ఆల్దో అది మన పార్ట్ ఆఫ్ ఇండియానే. బట్ రీసెంట్గా మనము ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా స్ప్లిట్ చేసి ఏదైతే అక్కడ ఆర్టికల్ 370 ఉందో దాన్ని నిషేధించారనమాట. సో ఇలాంటి ఛాలెంజెస్ అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే డెమోక్రసీ అనేది కంప్లీట్గా ఎక్స్పాండ్ చేయడం అనమాట. లైక్ మనకి ఇప్పుడు డెమోక్రసీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక 100 మంది తీసుకున్నాం మనము. 100 మందిలో ఒక 70 మందికి డెమోక్రసీ కావాలనుకున్నారు, ఇంకొక 30 మందికి డిక్టేటర్షిప్ కావాలనుకున్నారు. సో ఈ 30 మంది డిక్టేటర్షిప్ కావాలనుకున్న వాళ్ళకి ఈ డెమోక్రసీ అవసరం లేదు కదా. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది, ఆల్రెడీ ఫామ్ అయిన డెమోక్రసీని వీళ్ళల్లో కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట. అంటే ప్రతి ఒక్క రీజన్కి, ప్రతి ఒక్క సోషల్ గ్రూప్కి అండ్ అలాగే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా ఈ డెమోక్రసీని ఎక్స్పాండ్ చేసుకోవడమే ఇక్కడ ఒక పెద్ద సవాలుగా ఎదురవుతుందన్నమాట. సో ఇంకొక ఛాలెంజ్ మన వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారంటే ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఎన్ష్యూరింగ్ గ్రేటర్ పవర్ టు లోకల్ గవర్నమెంట్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫెడరల్ ప్రిన్సిపల్ టు ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ద ఫెడరేషన్, ఇంక్లూషన్ ఆఫ్ విమెన్ అండ్ మైనారిటీ గ్రూప్స్ ఎట్సెట్రా ఫాల్స్ అండర్ దిస్ ఛాలెంజ్. ఇప్పుడు జనరల్గా మనకి కాన్స్టిట్యూషన్స్ అంటే రాజ్యాంగాలు తీసుకున్నట్లయితే ఇక్కడ 2 రకాలు ఉంటాయి, ఇదర్ యూనిటరీ ఆర్ ఫెడరల్. సో ఒక యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏంటి, ఇక్కడ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. అండ్ స్టేట్స్ వచ్చేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది అనమాట, అంటే ఒక సబార్డినేట్ లాగా. అదే ఒక ఫెడరల్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. అంటే స్టేట్కి ఉండాల్సిన అధికారం స్టేట్కి ఉంటుంది, సెంట్రల్కి ఉండాల్సిన అధికారం సెంట్రల్కి ఉంటుంది అనమాట. అంటే రెండు కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క ఓన్ పవర్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేవి మనము ప్రతి ఒక్క యూనిట్స్ కూడా అంటే ప్రతి ఒక్క స్టేట్స్కి కూడా మనము ఎక్స్పాండ్ చేయాలన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఛాలెంజ్. అండ్ ఇంకోటి ఏంటంటే విమెన్ అండ్ మైనారిటీ గ్రూప్స్ని కూడా ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేయాలన్నమాట ఒక గవర్నమెంట్లో. అండ్ అలాగే ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా మనకి ఈ మైనారిటీ గ్రూప్స్ అండ్ అలాగే విమెన్కి కూడా అవకాశాలు కల్పించాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. అండ్ దిస్ ఆల్సో మీన్స్ దట్ లెస్ అండ్ లెస్ డెసిషన్ షుడ్ remain outside the arena of democratic control. Most countries including India and other democracies like US face this challenge. అంటే చాలా తక్కువ, అంటే చాలా చిన్న చిన్న డెసిషన్స్ మాత్రమే మనకి ఈ యొక్క డెమోక్రసీని దాటి బయటికి అవకాశం ఇవ్వాలి. అండ్ అలాగే మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా ఈ యొక్క డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే చూసుకోవాలన్నమాట. సో ఇలాంటి ఛాలెంజ్ అనేది మన ఇండియా అండ్ అలాగే యుఎస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటుంది. సో థర్డ్ ఛాలెంజ్ ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ఇది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క ఛాలెంజ్ అనేది ప్రతి ఒక్క డెమోక్రసీ కూడా ఒక విధంగా లేదా ఇంకొక విధంగా అయినా ఫేస్ చేస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా స్ట్రెంగ్తన్ చేయాలన్నమాట. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. అండ్ అలాగే ఈ యొక్క డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ అన్నీ అందరికీ కూడా ఈక్వల్గా రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలన్నమాట. సో దిస్ షుడ్ హ్యాపెన్ ఇన్ సచ్ ఏ వే దట్ పీపుల్ కెన్ రియలైజ్ దర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డెమోక్రసీ. అంటే జనాలు వాళ్ళకి డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలి అని చెప్పేసి జనాలు ఎన్నుకోబడ్డ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ నాయకుడు చేత ఫామ్ అయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో అది జనాల యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వాలన్నమాట. బట్
ఆర్డినరీ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ డెమోక్రసీ ఇన్ డిఫరెంట్ సొసైటీస్. సో చెప్పుకున్నాం కదా ప్రీవియస్ చాప్టర్లో, మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. దేర్ఫోర్ దిస్ ఛాలెంజ్ టేక్స్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ పార్ట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఈ సవాల్ ఏదైతే ఎదుర్కొంటున్నారో ఒక్కొక్క వరల్డ్లో ఒక్కొక్క దారిలో ఈ యొక్క ఛాలెంజ్ అనేది ఎదురవుతుందన్నమాట. ఇన్ జనరల్ టర్మ్స్ ఇట్ యూజువల్లీ మీన్స్ స్ట్రెంథనింగ్ దోస్ ఇన్స్టిట్యూషన్ దట్ హెల్ప్ పీపుల్స్ పార్టిసిపేషన్ అండ్ కంట్రోల్. అంటే జనాలు ఇన్వాల్వ్ అయ్యి జనాలు కూడా కంట్రోల్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్ట్రెంథన్ చేయాలన్నమాట. సో స్ట్రెంథన్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? దిస్ రిక్వైర్స్ అన్ అటెంప్ట్ టు బ్రింగ్ డౌన్ ద కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రిచ్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ మేకింగ్ ద గవర్నమెంటల్ డెసిషన్. అంటే ఎవరైతే బాగా ధనవంతులు అండ్ ఎవరైతే బాగా పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకుంటున్నారో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్లో, వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టి సాధారణమైన వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఇక్కడ ఉద్దేశం. సో వీటి గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్తో అండ్ చాలా స్టోరీస్తో మనం చెప్పుకున్నాం, లైక్ క్లాస్ 9 టెక్స్ట్ బుక్లో అండ్ అలాగే ఈ టెక్స్ట్ బుక్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో వీటన్నిటిని కూడా మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేసుకొని మీ మెమరీని రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క చాప్టర్ని కంటిన్యూ చేయండి. సో దట్ ఏ డెమోక్రసీ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తుందో మీకు తెలుస్తుంది. సో డిఫరెంట్ కంటెక్స్ట్ అండ్ డిఫరెంట్ ఛాలెంజెస్. సో ఇక్కడ మనకి 2 కార్టూన్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఈ 2 ఇమేజెస్ మనకి ఏం చెప్తున్నాయి అంటే, ఈ 2 ఇమేజెస్లో కూడా ఈ యొక్క డెమోక్రసీ యొక్క ఛాలెంజెస్ అనేది ఎదుర్కొంటున్నారు. లైక్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నవి ఏంటి? ఫౌండేషనల్ ఛాలెంజ్ ఒకటి, తర్వాత ఛాలెంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ. సో ఇక్కడున్న 2 ఇమేజెస్లో వీళ్ళు ఏ కేటగిరీకి వస్తారని చెప్పేసి మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ముబారక్ రీఎలెక్టెడ్. సో ఇతను మళ్ళీ ఒక నాయకుడిగా రీఎలెక్ట్ అయ్యాడు అనమాట. బట్ ఇక్కడ మనకు ఒక పిక్చర్లో ఒక పర్సన్ కనిపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? షాల్ వి ఓపెన్ దీస్ థింగ్స్. అంటే ఇక్కడ ఏదైతే మనకి బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో ఇవన్నీ ఓపెన్ చేయకముందే మనవాడు రీఎలెక్ట్ అయిపోయాడు అనమాట. సో అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇది ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే అండ్ జనాలు కూడా ఇతను ఎన్నుకోవడానికి ఓట్లు వేశారు. బట్ ఇక్కడ రిగ్గింగ్ జరిగిందో లేదా ఇంకేదో జరిగి మనకి ఏమైంది, ఇక్కడ ఈ యొక్క డెమోక్రసీ సరిగ్గా ఫాలో అవ్వలేదన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏం ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు? ఫౌండేషనల్ ఛాలెంజా? లేదు, ఆల్రెడీ అది ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే. ఛాలెంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఛాలెంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ కూడా కాదు, బికాస్ మనకి అక్కడ అందరు కూడా ఓటు వేసి ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ఎస్, అంటే కంట్రోల్ అండ్ పవర్ మొత్తం ఇతని చేతిలోనే తీసుకొని డెసిషన్స్ అన్నీ కూడా ఇతనే మేక్ చేస్తున్నాడు అనమాట. అందుకనే మొత్తం అందరి కంట్రోల్ ఇతని చేతిలో ఉంది కాబట్టి ఈ బాక్సెస్ ఓపెన్ చేయకముందే ఇతను గెలిచాడు. నెక్స్ట్ వచ్చేసి సీయింగ్ ద డెమోక్రసీ. సో కెన్ యూ సీ ద డెమోక్రసీ దేర్? వీళ్ళేంటి ఇక్కడ గన్లు పట్టుకొని ఉన్నారు. లైక్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీలో మనం చూసుకున్నట్లయితే అక్కడ డెమోక్రసీ ఉంటుందా? అక్కడ సరిగ్గా ఫౌండేషన్ లేదనమాట. సో ఇక్కడ మనకి ఒక ఫౌండేషనల్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు మనం. సో థర్డ్ దాంట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ అంటే ఎన్నుకోబడ్డ నాయకులందరిలో కూడా మనకి ఇక్కడ ఒక అమ్మాయి మాత్రమే కనిపిస్తుంది, అంటే ఒక మహిళ మాత్రమే కనిపిస్తుంది. మరి జెండర్ ఈక్వాలిటీ అంటారు కదా, మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈక్వాలిటీ అనేది లేదు అక్కడ. సో ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది మనకి? ఛాలెంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనమాట. అంటే ఇక్కడ ఇంక్లూజన్ ఆఫ్ విమెన్ అనేది లేదు. సో ఇది ఏ కేటగిరీ కింద వస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న కేస్ అండ్ కంటెక్స్ట్ చదువుతాను, మీరు దానికి డిస్క్రిప్షన్ రాసుకోండి. సో లెఫ్ట్ సైడ్లో మనం మెక్సికో చూసుకున్నట్లయితే, సెకండ్ ఫ్రీ ఎలక్షన్ ఆఫ్టర్ ద డిఫీట్ ఆఫ్ PRI in 2000, డిఫీటెడ్ క్యాండిడేట్ ఎలిజెస్ రిగ్గింగ్. సో ఈ PRI అనేది
ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ అని మెక్సికోలో వన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అనమాట. సో 2000లో ఇది డిఫీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎలక్షన్ జరిగింది. ఎవరైతే డిఫీటెడ్ క్యాండిడేట్ ఉన్నారో దాంట్లో అతను ఏం చేస్తున్నాడు, ఈ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఒక మోసం జరిగింది, మోసం చేసి గెలిచారు అని చెప్పేసి అతను ఆరోపణ. మరి ఇది ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ కింద వస్తుందని చెప్పేసి మీరు రైట్ సైడ్లో రాసుకోవాలి. ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ అడాప్ట్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ బట్ మెయింటైన్స్ మోనోపోలీ ఓవర్ పొలిటికల్ పవర్. సో మనందరికీ తెలుసు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని చెప్పేసి. సో ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారంట, ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకున్నారంట. బట్ పొలిటికల్ పవర్లో చూసుకున్నట్లయితే మోనోపోలీ ఉంది. అంటే ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా వీళ్ళకి పోటీ రాకోకుండా వీళ్ళే డామినేట్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్. జనరల్ ముషర్రఫ్ హెల్డ్ రెఫరెండమ్ ఎలిగేషన్స్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్ ఓటర్స్ లిస్ట్. సో జనరల్ ముషర్రఫ్ ఏం చేశాడంట, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నాడంట. బట్ ఎలిగేషన్స్ ఏమొచ్చాయి, ఆ యొక్క ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉందో అంతా ఫ్రాడ్ అని చెప్పేసి ఎలిగేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇరాక్లో ఏం జరిగిందంట, ఏదైతే న్యూ గవర్నమెంట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుందో అది ఫెయిల్ అయిందంట. ఫెయిల్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ వైలెన్స్ చోటు చేసుకుంది. అంటే ఇది హింసకి దారితీస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేసుకున్న వాటికి మీరు రైట్ సైడ్లో అది ఏ ఛాలెంజ్ ఫేస్ చేస్తుందో రాయాలన్నమాట. మనందరికీ తెలుసు నెల్సన్ మండేలా గారు. సో ఆయన యొక్క పొలిటికల్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చే సక్సెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి కొంచెం ప్రెషర్ అనేది ఉందన్నమాట. అంటే వైట్ మైనారిటీకి ఇచ్చిన కన్సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మేము విత్డ్రా చేసుకోవాలా వద్దా అని చెప్పేసి వీళ్ళకి కొంచెం ప్రెషర్ అనేది ఉందన్నమాట. సో గ్వాంటనామో బే. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఏం చేశారు అంటే యుఎస్ని ఏమన్నారు, మీరు ఈ యొక్క ఇంటర్నేషనల్ లా ఏదైతే ఉందో దీన్ని మీరు వైలేట్ చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణ చేశారనమాట యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యునైటెడ్ స్టేట్స్ మీద. బట్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు దీని మీద రెస్పాండ్ కూడా అవ్వలేదు. సో ఇది ఏ ఛాలెంజ్ కింద వస్తుందో చూడండి. సో ఈ గ్వాంటనామో బే అనేది క్యూబాలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా. విమెన్ నాట్ అలౌడ్ టు టేక్ పార్ట్ ఇన్ ఆల్ పబ్లిక్ యాక్టివిటీస్, నో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఫర్ మైనారిటీస్. సో ఇక్కడ చూడండి మనకి సౌదీ అరేబియాలో విమెన్కి పబ్లిక్ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశమే లేదు. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా మనకి సరిగ్గా అవకాశాలు అనేది కనిపించట్లేదు అనమాట. వాళ్ళకి ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కూడా లేదనమాట ఫర్ మైనారిటీస్కి సౌదీ అరేబియాలో. సో ఇది ఏ ఛాలెంజ్ ఫేస్ చేస్తుందో మీరు రాయాలి. నెక్స్ట్ యుగోస్లేవియా. సో యుగోస్లేవియాలో మెయిన్గా సర్బ్స్కి అండ్ అలాగే అల్బేనియన్స్కి కూడా వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్స్ అనేవి రైజ్ అయినాయి అనమాట. ఎందుకంటే ఏదైతే కొసోవో అనే ప్రావిన్స్ ఉందో ఈ ప్రావిన్స్లో ఎవరు డామినేట్ చేయాలి అనే విషయం పైన ఇక్కడ టెన్షన్స్ అనేవి మనం చూస్తున్నాం. ఫైనల్గా యుగోస్లేవియా ఇక్కడ డిసింటిగ్రేట్ అయిందనమాట. అంటే అక్కడి నుంచి బ్రేక్ అయిపోయి అంటే మేము సపరేట్గా ఉంటామని చెప్పేసి డిసైడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బెల్జియంలో ఏమైందంట, కాన్స్టిట్యూషన్లో చేంజ్ తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. సరే ఒకసారి ప్రయత్నించారు కూడా. బట్ డచ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో బెల్జియంలో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదన్నమాట. వాళ్ళకి ఇంకా అటానమీ కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. శ్రీలంక. ద సివిల్ వార్ కేమ్ టు ఎన్ ఎండ్ ఇన్ 2009. ద ప్రాసెస్ ఆఫ్ రీకన్సిలియేషన్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్ బిగిన్స్. సో శ్రీలంకలో ఉన్న మనకి సివిల్ వార్ ఏదైతే ఉందో 2009కి ఖతం అయిపోయింది. బట్ ఇప్పుడు ఏవైతే మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ కనిపిస్తున్నాయో శ్రీలంకలో వాటన్నిటిని కూడా రీకన్సిలియేట్ చేయాలన్నమాట. అంటే వాళ్ళన్నిటిని కూడా మనకి రీయూనియన్ చేయాలి. సో ఇది ఏ ఛాలెంజ్ ఫేస్ చేస్తుందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ సివిల్ రైట్స్. సో యుఎస్లో ఉన్న నల్లవారికి కూడా ఈక్వల్ రైట్స్ అనేవి ఇచ్చారు. బట్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా పేదరికతలో ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, అండ్ అలాగే ది వర్ నాట్ మార్జినలైజ్డ్ అంటున్నారు అనమాట. సో ఇది ఏ ఛాలెంజ్ ఫేస్ చేస్తుందో మీరు రాయండి. నార్దర్న్ ఐర్లాండ్. ద సివిల్ వార్ హ్యాస్ ఎండెడ్ బట్ Catholics and Protestants yet to develop
ట్రస్ట్. సో వీళ్ళలో ఉన్న సివిల్ వార్ ఏదైతే ఉందో నార్దర్న్ ఐర్లాండ్లో ఉన్న సివిల్ వార్ ఎండ్ అయిపోయింది. బట్ అక్కడున్న క్యాథలిక్స్కి అండ్ అలాగే ప్రొటెస్టెంట్స్కి ఏంటి అంటే ఒక ట్రస్ట్ అనేది, అంటే ఒక నమ్మకం అనేది డెవలప్ అవ్వాలంట. నేపాల్, ద మొనార్కీ వాజ్ అబాలిష్డ్, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్. సో నేపాల్లో ఉన్న మొనార్కీ ఏదైతే ఉందో ఇది ఒక ఎండ్కి వచ్చేసింది, అంటే కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. సో తర్వాత ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయ్యి ఒక కాన్స్టిట్యూషన్, అంటే వాళ్ళకు కూడా ఒక సపరేట్ రాజ్యాంగాన్ని రచించుకున్నారు అనమాట. సో ఇది ఏ కేటగిరీ కింద వస్తుందో మీరు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి బొలీవియాలో ఏమైందంట, మొరేల్స్, ఏ సపోర్టర్ ఆఫ్ వాటర్ స్ట్రగుల్, బికమ్స్ ప్రైమ్ మినిస్టర్, ఎంఎన్సీస్ థ్రెటన్ టు లీవ్ ద కంట్రీ. సో మొరేల్స్ అనే అతను ఏదైతే ఈ యొక్క వాటర్ స్ట్రగుల్లో బాగా సపోర్ట్ చేయడం జరిగిందో ఇతను ప్రైమ్ మినిస్టర్ కింద ఎన్నుకోబడ్డాడు. బట్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బొలీవియాలో మేము ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది ఏ ఛాలెంజ్ ఫేస్ చేస్తుందో మీరు రాయండి. సో ఇక్కడ వరకు మనం పార్ట్ 1 కింద కన్సిడర్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చే వీడియో పార్ట్ 2 కింద కన్సిడర్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.